గాయ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటాను. నేను ఈరోజు వచ్చాను రోజా కదా. రోజా ఇంత ముందు శబరిమల పోయింది దీక్ష వేసుకొని. అయితే నేను ఎట్లా జరిగింది ప్రయాణం, ఎట్లా ఉంది అన్నీ ఇట్లా చూసుకున్నారు, బాగానే జరిగినాయా ప్రయాణం అన్నీ చూసుకోనికి వచ్చారు. అయితే ఈరోజు అడుగుదాం ఎట్లా జరిగింది ప్రయాణం. సో రోజా రావే, ఎట్లా ఉన్నావు చెప్పు, బాగున్నావా? బాగున్నాను. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వచ్చాను. అయ్యప్ప దీక్ష మంచిగా అయింది. అర్థమయ్యి కాక మాట్లాడింది, దయచేసి తప్పులు మాట్లాడితే క్షమించండి. తెలుగులో నేను కూడా క్లియర్గా చెప్తాను, ఓకేనా? ఓకే. అయితే ఎక్కడెక్కడ పోయారు, ఏమేమి చేశారు, ఏం తిన్నారు, ఎట్లా పోయారు కొంచెం చెప్పు మా ఫ్రెండ్స్కి, మా సబ్స్క్రైబర్లకి. ఎక్కడెక్కడికి పోలేదంటే, నేను చాలా మందికి తెలుసు, అయ్యప్ప స్వామి మాల వేసుకున్న 41 డేస్ అయితే దీక్ష చేశాను. 41 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్ర చేశాను. 80 మంది స్వాములతో 2 బస్సులతో మేమైతే యాత్ర అయితే చేయడం అయింది. చాలా పెద్ద యాత్ర. 10 డేస్ తమిళనాడు, కేరళ మొత్తం తిరిగేసి వచ్చాము. ఏదో కేరళలో ఏదో ప్రాబ్లం జరిగిందంట, అది నిజమేనా? ఏం లేదండి, కేరళలో ఏదో వైరస్ ఉంది, పంబా నదిలో స్నానం చేస్తే అన్నారు, కానీ మేము వెళ్ళినప్పటికైతే ఏమీ లేదు, అంతా క్లియర్ అయిపోయింది, ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. సో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎవరు స్వాములు కూడా ఎవరు భయపడద్దు, ఎలాంటి ప్రాబ్లం లేదు. హ్యాపీగా వెళ్ళి పంబా నదిలో స్నానం చేసి హ్యాపీగా అయ్యప్ప స్వామికి ఇరుముడి చెల్లించుకునే వాళ్ళు చెల్లించుకొని దర్శనం చేసుకొని అయితే హ్యాపీగా రావచ్చు. అంటే ప్రాసెస్ ఏంటి నాకైతే అర్థం కాలేదు. ఇరుముడి అంటే ఏది, ప్రాసెస్ ఏంటిది, దాని అంటే ఏం చేస్తారు దాంట్లో? తర్వాత ఇప్పుడు మీరు అక్కడ నుంచి ఇరుముడి అయిపోయిన తర్వాత ఎట్లా పోతారు, దేంట్లో పోతారు, అక్కడ పోయిన తర్వాత ఏం చేస్తారు అవి? మనము ఇరుముడి అంటే మనకి ఇప్పుడు నల్ల బ్యాగులు ఉంటాయి, సంచల్లో కొబ్బరికాయలు కానీ, నెయ్యి కొబ్బరికాయలు, నార్మల్ కొబ్బరికాయలు, బియ్యము, మన రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అంతా బియ్యము, అలాగే పసుపు కుంకుమ, అక్కడ అమ్మవారు ఉంటారు, అమ్మవారికి పసుపు కుంకుమ అన్ని వేస్తారు అనమాట. అవన్నీ ఇరుముడి తీసుకొని వెళ్తాము అయ్యప్ప స్వామికి, అక్కడ అమ్మవారికి చెల్లించుకొని తర్వాత మనకు అక్కడ అయ్యప్ప స్వామి ప్రసాదాలు అవి ఇవి కొనుక్కొని రిటర్న్ అయితే కిందికి వస్తాం. మనం రిటర్న్ వచ్చేటప్పుడు అంత లాంగ్ జర్నీ దూరం పోయాం కాబట్టి అక్కడ చుట్టుపక్కల కానీ వచ్చే దారిలో కానీ టెంపుల్స్, టూరిస్ట్ ప్లేసెస్ ఉంటే అన్ని చూసుకుంటూ కవర్ చేసుకుంటూ మన ఇంటికి వస్తాం అన్నట్టు. అయితే స్టార్టింగ్ మీరు శబరిమల పోయారా, లేకపోతే టెంపుల్ పోతూ 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 డైరెక్ట్ శబరిమల పోలేదు. మా ప్రయాణం వచ్చేసి శబరిమల యాత్ర ఒంగోలు నుంచి స్టార్ట్ అయింది. ఒంగోలు మా ఫ్రెండ్స్ అలాగే స్వాములు అందరూ కలిసి ఒంగోలు నుంచి కాళహస్త్రి, ఒంగోలు నుంచి కాణిపాకం, కాణిపాకం నుంచి అరుణాచలం, అరుణాచలం నుంచి పళని సుబ్రహ్మణ్యం స్వామి తమిళనాడు, అక్కడి నుంచి శబరిమల, శబరిమల నుంచి మళ్ళీ తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి టెంపుల్, ఆ నుంచి మళ్ళా రామేశ్వరం, రామేశ్వరం నుంచి కన్యాకుమారి, కన్యాకుమారి నుంచి తంజావూరు, అలా అలా అన్ని చూసుకుంటూ రిటర్న్ అయితే వచ్చి. అయితే మీరు పమ్మన్ బీచ్ పోయినప్పుడు అక్కడ నేను చూసాను యూట్యూబ్లో వీడియోలో నల్ల బట్టలు వేసుకుంటారు అబ్బాయిలు, ఎందుకు అక్కడ పడేస్తారు, లేకపోతే ఎందుకు అక్కడ పడేస్తారు, వేరే చోట ఎందుకు పడేయరు? ఎక్కువ మంది అక్కడ శబరిమల వెళ్ళినప్పుడు మనము స్నానం చేసినప్పుడు కానీ నల్ల బట్టలు ఫస్ట్ సారి మాల వేసుకున్న వాళ్ళు ఎక్కువగా కన్యస్వాములు కానీ ఎవరైనా కావచ్చు, ఒంటి మీద ఉన్న బట్టలు కానీ మన దగ్గర ఉన్న బట్టల్లో 2-3 జతలు ఎవరికైనా ఉంటాయి కదా, ఒక జత నదిలో వదిలేస్తే మంచిది అనేసి నమ్మకంతో మనం అక్కడ సముద్రంలో కానీ నదిలో కానీ పంబా నదిలో కానీ రామేశ్వరంలో కానీ ఎక్కడో చోట ఒక జత అయితే వదిలేసి వస్తారు. ధనుష్ కోటి కూడా చూసాను నేను, మన ఇండియా బార్డర్ లాస్ట్ కి వెళ్ళా బీచ్ లో పోయాను. అక్కడ నేనైతే టూర్, నేను మా ఫ్యామిలీతో పోయాను, నాకు కూడా బాగానే కనిపిస్తుంది. కానీ అలాంటివి బాగానే ఉంటాయి, ఎప్పుడైనా టూర్ లాగానే ఉంటాయి, బాగానే ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం టూర్ పోవడము. అయితే ఇంకా ఇక్కడ పోదాం టూర్లు చెప్పు. నెక్స్ట్ టూర్ ప్లాన్ చేద్దాం. సో నెక్స్ట్ మేము టూర్ ప్లాన్ చేస్తాము. ఆ టూర్ వీడియోలు అయితే కన్నా నా ఛానల్ రోజాస్ జర్నీ, ఆమె ఛానల్ పేరు లవ్లీ నా ఛానల్ మర్చిపోయాను, యూట్యూబ్ లో చూడు కొంచెం అట్లా కాదు, నా సైడ్ చెప్పు. సో నెక్స్ట్ అయితే మేము ఇద్దరం కలిసి టూర్ ప్లాన్ చేస్తున్నాము, కలిసి వెళ్తాము. నా ఛానల్లో ఆమె ఛానల్లో 2 ఛానల్లో కూడా వీడియోలు వస్తాయి. నా ఛానల్ వచ్చి రోజా జర్నీ, నీ ఛానల్ పేరు లవ్లీ ప్రియా 4130. అనుమానంతో చెప్తాను, గుర్తులేదు, మర్చిపోయాను కానీ ఇప్పుడు గుర్తొచ్చిందిలే. మర్చిపోయిందంటే ఆమె ఛానల్ ఆమె మర్చిపోతే జనాలు ఏం గుర్తు పెట్టుకుంటారు. సో చాలా అయితే నీకు హ్యాపీగా జరిగింది నేను అనుకుంటా. దేవుడి దగ్గర పోయినా మంచిగా చూసుకుని వచ్చినా, అన్ని నీకు బ్లెస్సింగ్ దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. నా ఛానల్ ఫస్ట్ మానిటైజేషన్ అయింది, ఫస్ట్ పేమెంట్ ఎంతో కొంత నాకైతే వచ్చింది. మా అక్క ఛానల్ కూడా
బాగా చూడండి, వీడియోలన్నీ చూడండి, సపోర్ట్ చేయండి. ఆమె ఛానల్ కూడా తొందరగా మానిటైజేషన్ చేసి నాలాగా ఆమెకు కూడా ఫస్ట్ పేమెంట్ రావాలని థ్యాంక్ యూ రోజా, అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రోజా. నేను అంటున్నా నువ్వు మంచిగా దీక్ష తీసుకున్నావు, మంచిగా తిరిగేసి వచ్చినావు. ఆ దేవుడు నీకు సల్లాగా చూడాలి, నీకు కలకాలంగా నీ ఫ్యామిలీ, నీ చుట్టాలు అందరినీ మంచిగా బ్లెస్సింగ్ ఇవ్వాలని అంటే కోరుకుంటున్నా. సో గైస్, Thank you. వీడియో ఇలాంటిది ఇంతవరకు ఉండే. సో గైస్ బాయ్. మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంది వస్తాను. లవ్లీ ప్రియ యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా చూడండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మేము ఇలాగే కలిసి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం. బాయ్.